వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. భూ సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పి ధరణి పోర్టల్ తీసుకువచ్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానివల్ల ఎక్కడ చూసినా సమస్యలని పొంగులేటి అన్నారు. ఆ పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ధరణిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని, ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని మంత్రి అన్నారు. భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పి తీసుకొచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి తెచ్చిన సమస్యలకు పేద రైతులు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో కొందరికి భూములు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సాదా బైనామాల పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారన్న ఆయన ఇప్పటి వరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారన్నారు పొంగులేటి. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రజలకు చెప్పామని, అందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని తెలిపారు. భూ సంస్కరణల డ్రాఫ్ట్ చట్టాన్ని 3 వారాల్లో వెబ్సైట్లో పెడతామని వెల్లడించారు. డ్రాఫ్ట్ చట్టంపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రతి సూచనను స్వీకరిస్తామని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. కాగా ప్రపంచ చరిత్రలో భూదాన ఉద్యమం భారతదేశంలోనే పుట్టిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సంస్కరణల శ్రీకారం చుట్టింది ఇందిరాగాంధీ అని తెలిపారు. పివి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భూ సంస్కరణలు చేపట్టారని వివరించారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి పేదలకు భూములు పంచిందని ఆయన గుర్తు చేశారు. వైఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, ప్రజలకు మంచి చేసిన వారి పేర్లు ప్రస్తావించడం సముచితమన్నారు. హైదరాబాద్లో త్వరలోనే మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో ఓ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న బేగర్ కంచె ప్రాంతానికి నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ కూడా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో పాటు దాని పక్కనే ఉన్న అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందన్నారు. దీనికోసం బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు సీఎం. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని యువతను వ్యసనాల నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ప్రతిపక్షాలు ఏ సలహా ఇచ్చినా తీసుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలను స్పోర్ట్స్ కోసం కేటాయించడం జరిగిందన్నారు. క్రీడలను ప్రోత్సహించాలని నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్లకు ఇళ్ల స్థలాలతో పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఓ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దానికోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న స్పోర్ట్స్ పాలసీలను పరిశీలిస్తున్నామన్నారు సీఎం. స్పోర్ట్స్ పాలసీని వచ్చే సెషన్లో చర్చ జరిపి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే మండలాల్లో మినీ స్టేడియంలో నిర్మించడానికి కూడా ప్రభుత్వం యోచన చేస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షపు నీరు చిమ్ముతూ పోకిరులు మహిళను వేధించిన ఘటన తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మహిళా వేధింపుల వీడియోపై సీఎం సీరియస్గా స్పందించారు. లక్నోలో వర్షపు నీరు చిమ్ముతూ మహిళను వేధించిన ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా స్పందించారు. వీధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీసీపీ ఈస్ట్ అదనపు డీసీపీ ఈస్టులను బదిలీ చేశారు. కాగా ఈ ఘటనలో 4 నిందితులను 24 గంటల్లో అరెస్టు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రధాన నిందితులు పవన్ యాదవ్, సునీల్ కుమార్లను ఘటన జరిగిన రోజునే అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరో 2 మహమ్మద్ అరబాబ్, విరాజ్ సాహులను కూడా అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లక్నోకు చెందిన మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. యూపీ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా తక్షణమే నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం యోగి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన సిగ్గుచేటని అన్నారు. సీఎం ఆదేశాలను మేరకు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీసీపీ ఈస్ట్, ఏడీసీపీ ఈస్ట్, ఏసీపీ గోమతి నగర్లను బదిలీ చేశారు. గోమతి నగర్ ఇన్స్పెక్టర్ సమతా ములక్ చైకి ఇన్ఛార్జ్ చౌకీలోని పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు 5 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు పోలీసులు. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగిందని కాగ్ నివేదిక తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25% మేర పెరగగా రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17% పెరిగిందని నివేదిక వెల్లడించింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 2,977 కోట్లకు పెరిగింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది. 2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కాగ్ నివేదిక పేర్కొంది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు 150% పెరిగాయని, సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని తెలిపింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు 118,699 కోట్లుగా అంచనా వేయగా ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా 17,829 కోట్లు అందించిందని కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీ ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారని కాగ్ నివేదిక పేర్కొంది. ఇక ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని, ఇల్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ ఫామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదని కాగ్ నివేదిక వివరించింది. దళిత బంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కూడా కాగ్ పేర్కొంది. పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచుల సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్లోని సచివాలయం వద్ద మాజీ సర్పంచులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 12,769 పంచాయతీల్లో పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మాజీ సర్పంచులు సెక్రటేరియట్ వైపు ర్యాలీగా వెళ్లారు. నినాదాలు చేస్తూ వెళ్తున్న సర్పంచులను పోలీసులు అడ్డగించారు. నిరసనకారులు పోలీసులను తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ నిరసన కార్యక్రమానికి హాజరవుతున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండించారు. గత ప్రభుత్వం ఒత్తిడి మేరకు సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. సుమారు 1,500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గాంధేయ మార్గంలో తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డు తగిలి అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. అనంతరం సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మాట్లాడుతూ 2019-24 మధ్య పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వడ్డీలకు రుణాలు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, ఆ అప్పుల బాధలు తాళలేక ఇప్పటికే కొందరు సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని యాదయ్య హెచ్చరించారు. ఈ నిరసనలో ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వివిధ జిల్లాల మండలాల సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రైతు బంధు ధరణి వచ్చాక భూమి అమ్మిన వారు కూడా మళ్లీ వచ్చారని అసెంబ్లీలో మంత్రి సీతక్క చెప్పారు. భూమి అమ్మిన వారు కూడా మళ్లీ వివాదాలు సృష్టించారని తెలిపారు మంత్రి. ధరణి అంటేనే రైతులంతా భయపడేటట్టు చేశారన్నారు. చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు, డీజిల్ పోసినటువంటి పరిస్థితి. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి, కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళొస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిరు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి.
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో. మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ సాగులో ఒకరు ఉన్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది. పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ఓలను తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్దిండా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్ళకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు, ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చి అని ఉంటుంది, అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు పంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. బిల్లును శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా విపక్షాలు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు చేశారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసానని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని అటువంటి వాటి మీద నేను వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి మొన్న కూడా కొరినా మళ్ళీ కూడా కొడుతున్నాను. అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి, అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారు ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతుందని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకు ఈ సమాచారం అందిందని వెల్లడించారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్ధమైతే వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ 6 వ్యక్తులు దేశం మొత్తం పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దేశంలోని 6 వ్యక్తులు చక్రవ్యూహాన్ని పన్నుతున్నారని రాహుల్ ఆరోపించారు.
రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ విమర్శించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్పి రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో విశేషమైన అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డిని మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు వివరించింది. 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్గా ఎండీగా రామకృష్ణారెడ్డి పనిచేశారు. ప్రస్తుతం ఎండీ జయ మన్మథరావు రిలీవ్ చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగిల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్లపై సీట్ విచారణకు దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని, వీటితో క్విడ్ ప్రోకో జరుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. క్విడ్ ప్రోకో జరిగిందన్న ఊహతో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుపై విచారణకు ఆదేశించలేమని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ సెల్ భారీ ర్యాలీ నిర్వహించింది. టీడీపీ కార్యాలయం నుంచి కవిత సర్కిల్ వరకు వెళ్లిన ఎస్సీ సెల్ నాయకులు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ వైసీపీ అధ్యక్షుడు జగన్ని కలిసేందుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారని వైసీపీ ప్రచారం చేసింది. దీన్ని నమ్మి వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలివచ్చారు. గేటు బయట నుంచి రావాలి జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జగన్ వ్యక్తిగత సిబ్బంది ఓ కార్యకర్త సెల్ ఫోన్ను లాక్కొని విసిరేశారు. కార్యకర్తలను బయటకు నెట్టేశారు. 5 ఏళ్లుగా ఎవరు వచ్చినా జగన్ని కలవనివ్వకుండా చేయడం వల్లే ఓడిపోయామంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఏపీలోని అమరావతిలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగా ఐఐటి నిపుణులతో నిర్మాణాల నాణ్యతను పరిశీలిస్తుంది. ఇప్పటికే అమరావతికి వచ్చిన ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్ల బృందం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను పరిశీలిస్తున్నారు. 2019కు ముందు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక కొన్ని రోజుల తర్వాత అమరావతి రానున్న మద్రాస్ ఐఐటి నిపుణులు ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను పరిశీలించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ ఆహ్వానిస్తుందని రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. వర్గీకరణపై మొట్టమొదటిసారిగా మద్దతు పలికిన జాతీయ పార్టీ సిపిఐఏనని తెలిపారు. ఆనాడు సిపిఐ ఎంపీగా ఉన్న కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి పార్లమెంటులో నిలదీశాడని చెప్పారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ చేయాలని అనేక దఫాలుగా కొట్లాడిన సందర్భంగా ఆనాడు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని, అట్లాగే ఎస్టీ వర్గీకరణ చేయాలని పోరాటాలు జరుగుతున్నాయి. దీన్ని అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసిరు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితిలో సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. విద్య, వైద్యం, అట్లాగే రిజర్వేషన్లు, చదువులో ఈ వర్గాలకు, ఎస్సీలకు కానీ అటు ఎస్టీలకు కానీ అమలు చేయాలి. అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఈ నిష్పత్తి ఎంత ఉంటుంది జనాభా ప్రాతిపదికన, దాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని మేము ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన వాటిలో కూడా అమలు చేస్తాం. కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. సొంతగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా వర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులతో చెలో ఓయూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓయూ పీజీ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజ్ విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలేజీకి అనుబంధంగా నిర్మించిన
విద్యార్థులకు భోజనం అందించడం లేదని మండిపడ్డారు. సుమారు 160 మంది విద్యార్థులు సొంతగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్స్ లో వార్డెన్స్ వాచ్మెన్స్ దిక్కులేరని ఫైర్ అయ్యారు. రాత్రి వేళల్లో తాగుబోతులకు కాలేజీ హాస్టల్ మైదానాలు అడ్డగా మారాయని చెప్పారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. కాలేజీలో విద్యార్థులకు అత్యవసరమైన ల్యాబొరేటరీ గదులు అందుబాటులో లేవన్నారు. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీపై వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులతో చెలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కోంపెల్లి విజయ్ కుమార్, కృపాకర్, గోపాల్, వేణు, రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.